బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసు నిందితుడిని కస్టడీకి కావాలని కోరుతున్నారు పోలీసులు. ఈ దిశగా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 5 రోజుల పాటు బాలుడిని కస్టడీ కోరుతున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందిత బాలుడు జువైనల్ హోంలో ఉన్నాడు. ఇప్పటికే సహస్ర కేసు విషయంలో పలు విషయాలను వెలుగులోకి తెచ్చారు. మరిన్ని విషయాలు వెలికి తెచ్చేలా నిందిత బాలుడిని కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నారు అధికారులు. ఇందుకోసం పిటిషన్ దాఖలు చేశారు. సహస్రను అతి కిరాతకంగా చంపిన కిల్లర్ ఒక బాలుడు నిందిత బాలుడిని కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కుకట్పల్లి సహస్ర హత్య కేసులో నిందితుడైనటువంటి మైనర్ బాలుడిని 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ కుకట్పల్లి పోలీసులు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి విచారించే అవసరం ఉంది, ఇంకా ఆధారాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 5 రోజుల పాటు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ పైన విచారణ జరిగి ఒకవేళ కోర్టు అనుమతిస్తే సైదాబాద్ జువైనల్ హోమ్ లో ఉన్నటువంటి మైనర్ నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. కుకట్పల్లి కేసులో సంచలన విషయాలు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. కాబట్టి బాలుడు సీరియల్ ఏదైతే ఓటీటీకి సంబంధించిన క్రైమ్ కి సంబంధించి ఓటీటీ సీరియల్ కిల్లర్స్ కి సంబంధించి క్రిమినల్ గా తయారు కావాలని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో ఆ ఫోన్ లో అన్ని కూడా ఓటీటీకి సంబంధించిన 100ల కొద్ది వీడియోలు క్రైమ్ కంటెంట్ కి సంబంధించి ఉండడంతో బాలుడు 2-3 నెలల నుంచే ఇలా హత్య చేయాలని చెప్పేసి ఆ లెటర్ రాసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిందితుడిని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒకవేళ కోర్టు విచారించి కస్టడీ అనుమతిస్తే ఖచ్చితంగా బాలుని కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలపై కూడా దర్యాప్తు చేయబోతున్నారు కుకట్పల్లి పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సహస్రను అతి కిరాతకంగా చంపిన మైనర్ బాలుడిని కస్టడీలకు తీసుకోబోతున్నారు పోలీసులు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే సహస్ర హత్య విషయంలో అనేక విషయాలు రాబట్టారు. కానీ కస్టడీ తీసుకొని ఇంకా మరింతగా విచారణ చేసి మరిన్ని విషయాలు రాబట్టేందుకు పిటిషన్ దాఖలు చేశారు.